సరే కోవిడ్ అనండి ఏదవనండి కొంచెం గ్యాప్ వచ్చింది. కరెక్ట్ సార్. సో ఈ గ్యాప్ ఇచ్చిన లెసన్ ఏంటి? లేదా మంచి సినిమాలు చేయాలనే సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే రాక్షసుడు సినిమా అప్పుడే నేను చాలా కాన్షియస్గా థాట్ పెట్టాను సార్. అంటే మీరు నా సినిమాలు చూసుకున్నా, నేను కమర్షియల్ సినిమాలు పెట్టుకున్నా ఒక కొత్త కథ చెప్పడానికి ప్రయత్నించాను సార్. మీరు నా ఫస్ట్ ఫిల్మ్ చూసినాం అనుకోండి, అల్లుడు సీన్ అప్పుడు ఓకే, అప్పుడు ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత స్పీడ్ నోడ్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ మీద అప్పుడు చేశాను. మళ్ళీ అదే ఫ్రెండ్షిప్ ఇప్పుడు భైరవం చేస్తున్నాం. సో అప్పుడు కూడా ఒక ఫ్రెండ్షిప్ మీద చేశాను. అప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. సాక్ష్యం అవ్వచ్చు, జయజానికి నాయక ఒక డైవర్స్ అయిన అమ్మాయి కోసం హీరో ఒకసారి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తాడు, దాన్ని ఒక కమర్షియల్ మీటర్లో. సాక్ష్యం అవ్వచ్చు, కవచం వన్ డేలో జరిగే కదా, ఒక థ్రిల్లర్ జానర్. సీత అంటే అసలు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఒక స్పేస్ చేయాలి, మనం కూడా ఒక పర్ఫార్మర్గా చెయ్యాలి. అంటే అది ఎక్కువ ఓవర్ షాడో చేసేది. నేను బాగా డ్యాన్సులు చేస్తాను, ఫైట్లు చేస్తాను, అది ఎక్కువ ఓవర్ షాడో చేస్తూ ఉండేది. సో అప్పుడు అందుకే సీత రాక్షసుడు చేశాను. అండ్ రాక్షసుడు ఫేర్డ్ వెరీ వెల్ ఫర్ మీ. చాలా మంచి పేరు వచ్చింది అండ్ పర్ఫార్మర్గా మంచి పేరు వచ్చింది. మీ దగ్గర నుంచి కానీ రివ్యూస్ కానీ అన్ని పరంగా చాలా బాగా వచ్చింది. సాక్ష్యం కూడా మంచి కదా యాక్చువల్. అవును. అండ్ రాక్షసుడు తర్వాత కూడా ఒక 2-3 months నేను గ్యాప్ తీసుకొని అల్లుడు అదుర్స్ కానీ ఛత్రపతి సైన్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఏమైపోయిందంటే బిఫోర్ కోవిడ్కి తర్వాత కోవిడ్కి చాలా చేంజ్ వచ్చేసింది సార్ ఆడియన్స్లో. అదేంటి, నేను ఆడికి కమిట్ అయిపోయాను. మనం ఒక్కసారి కమిట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. కానీ అది చాలా కామన్ డైలాగ్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. కోవిడ్ ముందుకి తర్వాత చాలా చేంజ్ వచ్చింది, ఇవన్నీ మేము కోవిడ్ ముందు ఒప్పుకున్నాం. నేను 10 సినిమాలు చేయలేదు సార్, 2 చేశాను. ఒకటి ఏంటంటే సార్, హిందీ సినిమా ఆపర్చునిటీ ఏ యాక్టర్కైనా అది చాలా అదృష్టం. ఫస్ట్ నేనే పెద్ద స్టార్ కొడుకుని కాదు కదా సార్, మనం స్వతహాగా వచ్చింది. వాట్ ఎవర్ వి మేడ్ సార్. ప్రొడ్యూసర్ అంటే సార్ అది చాలా మందికి నెపోటిజం మీనింగ్ కూడా తెలియదు సార్. నెపోటిజం అంటే స్టార్కి ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళని నెపోకిట్స్ అంటారు. ఇప్పుడు మా ఫాదర్ ప్రొడ్యూసర్, నేను ప్రతి ఒక ఆడియన్ని స్వతగా క్రెడిబిలిటీ సంపాదించుకుంటే ఒక ఆడియన్ని నేను స్వతగా కష్టపడాల్సిందే, నా హార్డ్ వర్క్ ఎఫర్ట్ చూడాల్సిందే. నన్ను ఇష్టపడే వాళ్ళు రావాలనుకుంటే అది నేను స్క్రాచ్ అని స్టార్ట్ చేయాల్సిందే నా జర్నీని. ఎంతోమంది ప్రొడ్యూసర్స్ అనుకుంటూ వచ్చారు కదా సార్. మీరు చేతి మీద నెపోకిట్స్ అయినా కూడా ఎవరైనా కష్టపడాలి, సక్సెస్ అవ్వరు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏదో ఒకటి, వాళ్ళలో జనాలు ఏదో ఒకటి చూడాలి. కరెక్ట్. వాళ్ళు ఏదో ఒకటి చూపించాలి. కరెక్ట్. సంథింగ్ ఏదో చూపించాలి. కరెక్ట్. అప్పుడు పెన్ స్టూడియోస్ అంటే చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్. గంగుబాయి కత్తివాడి, RRR, ఈ రేంజ్ సినిమాలు చేస్తారు, పెద్ద ప్రొడక్షన్ హౌస్. ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు చాలా నాస్టాలజీ అనిపించింది. ఎందుకంటే కింద నా యాక్టింగ్ క్లాస్, ఈయన టాప్ ఫ్లోర్లో ఒక 50,000 square feet ఆఫీస్, నా కింద 5,000 SFTలో ఉన్న నా యాక్టింగ్ క్లాస్, ఇంత పైన 50,000 square feet నేను ఆఫీసు. సో ఈ లెవెల్కి వచ్చామరా. ఇక్కడ యాక్టింగ్ ఎప్పుడు 16 ఏళ్ళప్పుడు ఇక్కడ యాక్టింగ్ చేసిన వాడిని ఈ లెవెల్కి వచ్చి అంత పెద్ద పే చెక్ నాకు ఇచ్చి 3 film డీల్ తీసుకొని, అంటే నా మీద పొటెన్షియల్ స్వతహాగా వచ్చింది. అసలు వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. నేను కానీ మా ఫాదర్ కానీ ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి, ఇక్కడ మనం బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి ఇక్కడ ప్రయత్నించుకుంటూ ఇక్కడ కష్టపడుతూ ఉన్నాం. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్, అది రావటం అనేది మా అదృష్టం. అండ్ అప్పుడు అదే అనిపించింది. అప్పుడు నాకు టు లుక్ బ్యాక్ పెద్ద యాక్టర్స్ లేరు. ఎవరబ్బా హిందీలో చేసిందంటే నా జనరేషన్ వాళ్ళు, రాణా చేశాడు, చరణ్ చేశాడు, చరణ్ గారు చేసింది జంజీర్. సో అది రీమేక్ సినిమానే ఇది. సో నాకేమనిపించింది అంటే అప్పుడు ఆయన హిందీ సినిమా రీమేక్ చేశాడు కాబట్టి ఏమన్నా అనిపించిందేమో, ఇది సౌత్ సినిమా రీమేక్ కదా, హిందీలో చేస్తున్నాం కదా అని ఒక థాట్ అంతే. అండ్ రాజమౌళి గారి సినిమాలు ఎప్పుడు నార్త్ ఇండియాలో 100% వర్కౌట్ అయినాయి. అంటే ఆయన ఎమోషన్స్ ఎప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అవుతాడు. ఆ బ్రదర్ ఎమోషన్. అప్పుడు నాకేం చెప్పారంటే, మా కా సెంటిమెంట్ స్టెప్ బ్రదర్ కా సెంటిమెంట్ కభీ భీ హిందీ మే హారతేనే అన్నాడు. అది ప్రొడ్యూసర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్. ఓకే మేబీ కరెక్టే కదా అలా అనుకోవడం స్టార్ట్ చేసాం.